సంక్రాంతి స్పెషల్ గా పల్లి ఉండలైతే చేశాను. హలో అందరూ ఎలా ఉన్నారు? దీన్ని పల్లి ఉండలంటారు. వేరుశెనగ ముద్దలని కూడా అంటారు. పల్లి ఉండలు చేసుకోవడానికి నేనైతే 1 ½ కప్పు పల్లీలనైతే డ్రై రోస్ట్ చేసుకొని ఇలాగ పొట్టు తీసి స్ప్లిట్ చేసి పెట్టుకున్నాను. నేను 1 ½ కప్ పల్లీలు తీసుకున్నా కాబట్టి సేమ్ మెజర్ తోటి 1 ½ కప్ జాగరిని తీసుకొని ఇంకా వాటిని ఇలాగా అయితే పాకం పట్టుకోవాలి. కొంచెమే వాటర్ ఎయ్యాలి కింద అడుగంటుకోకుండా. మనం పాకం కోసం బెల్లం పెట్టిన ఆ గ్యాప్ లోనే ఇంకా పాకం అయ్యే లోపల మనం ప్లేట్ కి గీ అయితే అప్లై చేసుకొని ప్లేట్ అయితే పక్కన పెట్టుకోవాలి. పాకం అవుతుంది అన్నప్పుడు లాస్ట్ మినిట్ లో ఇంకా 1 స్పూన్ గీ యాడ్ చేసి మొత్తం కలిపేసి ఆ తర్వాత ఇంకా పల్లీలు వేసేసి మనము ఇంకా ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే వేడి వేడిగా పల్లీలను అయితే ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మళ్ళీ కూల్ అయింది అంటే మనకు ఇలా పల్లి ఉండలు చేయడానికి అయితే రాదు. కూల్ అయిందంటే అవి షేప్ రావు. ఈ రోజు పల్లి ఉండలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. రేపు ఇంకొక సంక్రాంతి స్పెషల్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.